నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. అంకమరావు గారు సీనియర్ అనలిస్ట్ మనతో ఉన్నారు. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపి గారు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి, మంచి రోజులు వచ్చాయి అనడానికి కొన్ని సంకేతాలు కనపడుతున్నాయి. కేంద్రంలో ఇంతకు ముందు అపాయింట్మెంట్ కోసం కొన్ని గంటల తరబడి, రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాబోతున్న ప్రధానమంత్రి పక్కనే కూర్చొని ఆయన పిలిచి కూర్చోండి అని చెప్పి, తర్వాత ఆయన లేస్తే ఆయన వైపు చూసి, మళ్ళీ కూర్చుంటే ఆయన వైపు చూసేలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెచ్చుకున్నారని అంటున్నా. పార్టీలు డెఫినెట్గా కష్టపడ్డాయి, పనిచేశాయి, అది వేరే విషయం. కానీ ప్రజలు కోరుకున్నారు, ఇంత మ్యాండేట్ ఇచ్చి తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులే రాబోతున్నాయని అనుకోగలమా దీన్ని బట్టి, ఈ సంకేతాలు? నిస్సందేహంగా అండి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఒక ఆంధ్రుడిగా, అంతకంటే ముందు తెలుగువానిగా, గతంలో చూసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి మొదలుపెట్టి ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని, ఆంధ్ర జాతి ఒకటి ఉందని చెప్పి ప్రపంచానికి చాటిన మహానుభావుడు, మహోన్నత వ్యక్తి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రుల అభిమాన కథానాయకుడు. రాముడైనా, కృష్ణుడైనా, విష్ణుమూర్తి అయినా, శివుడైనా, దుర్యోధనుడైనా, భీముడైనా, రావణాసురుడైనా ఆయనే, భీష్ముడైనా ఆయనే, మరి విశ్వామిత్రుడుగా పౌరాణిక పాత్రలకి ప్రతిరూపం. ఆఫ్కోర్స్ ఈరోజు జానపదానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. అలాగే తన సొంత చిత్రాలలో సమాజానికి ఒక మంచి చేయాలనే తలంపుతోటి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు నిర్మించి సందేశాత్మక చిత్రాలు ఇచ్చినటువంటి ఒక ప్రజా నాయకుడు. ఎందుకు చెబుతున్నానంటే, ఇది 1969 నుంచి 72 వరకు ఆంధ్ర రాష్ట్రంలో, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నటువంటి రోజుల్లో తెలంగాణ వాసి అయిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేత తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాయలసీమ నాది అని చెప్పని అన్ని జిల్లాలని కలుపుకుంటూ తెలంగాణ కవి చేత ఒక తెలుగు వ్యక్తి నిర్మించి తన సొంత చిత్రంలో అగ్ర కథానాయకుడై ఉండి, అలాంటి భావజాలంతో కూడినటువంటి ఒక కవిత్వాన్ని పాట రూపేణ ప్రజలకు అందించినటువంటి దీశాలి అన్న నందమూరి తారక రామారావు. కొన్ని దశాబ్దాల పాటు ఆ పాట తెలుగు వాళ్ళ నోళ్ళలో నాని ఇప్పటికీ వినపడుతుంది. కరెక్టే. అలాంటి వ్యక్తి తెలుగువారి అవమానాన్ని చూసి సహించలేక ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారానికి వచ్చి, తెలుగువారు ప్రపంచంలో ప్రత్యేకమైన జాతి అనేది ఒకటి ఉంది, మదరాసీలు కాదు అని చెప్పని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తిరిగి మళ్ళీ తెలుగువారి ఒక జాతే కాదు, చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారని చెప్పి ప్రపంచ పటంలో నిలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది మనం విస్మరించకూడదు. ఆ రోజు కేంద్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు నిర్వహించిన పాత్రతో పాటు 1996 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన పాత్ర ఎంత గణనీయమైందో మనం గుర్తు తెచ్చుకోవాలి. తిరిగి మళ్ళీ 2014లో ఇదే భారతీయ జనతా పార్టీ తోటి, ఇదే నరేంద్ర మోడీ గారితో పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా పురోగతి సాధించడానికి ముందుకెళ్ళాడో మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఈరోజు 2019 నుంచి 2024 వరకు ఎన్ని ఇబ్బందులు ఆంధ్ర రాష్ట్రం ఎదురుపడిందో చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆ అదృష్టం ప్రజలు కలగదీశారు. ఎవరి వల్ల? నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి మీద నమ్మకంతో. ఆ నమ్మకాన్ని ఆయన రెండింతలు నిలబెట్టుకుంటాడని అయితే నేను భావిస్తున్నాను. ఇందాక మీరు అన్నారు, ఒక తెలుగువాడిగా నేను ఎంత గర్వపడుతున్నాను అంటే, 2014 నుంచి 2019 వరకు ఇదే నరేంద్ర మోడీ గారితోటి, ఇదే కేంద్ర ప్రభుత్వంతో ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడుకునే అవకాశం కోసం ఎన్ని సందర్భాల్లో వేచి చూసి సమయం దొరక ఎన్నికొచ్చింది చూసాం మనం. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 5 సంవత్సరాలు ఎన్ని వేధింపులకు గురిపడ్డారో చూస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారి పక్కన ఆయన స్థానం రావడం అనేది తెలుగువాడిగా మనందరికి గర్వకారణమే కదా. డెఫినెట్గా అమరావతి ఊపిరి పీల్చుకో,
ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు రేపు జరగబోతున్నాయి అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఉమ్. కేంద్రం నుంచి ఏం రావాలో కాదు, మనకేం కావాలో అడిగి తెచ్చుకునే పరిస్థితి ఇప్పుడు. నిస్సందేహంగా ఉమ్. ఏమి రావు, వాళ్ళు ఏమి ఇస్తారు అనేది కాదు, మనకేం కావాలో తెచ్చుకునే పరిస్థితి ఉంది. 1999 నుంచి ఉమ్. 2004 వరకు కూడా ఉమ్. పదవులు ఆశించకుండా రాష్ట్రానికి ఏం కావాలి, దేశానికి ఏం కావాలి, దేశ పురోగమనానికి ఏం చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, ఉమ్. మనకున్నటువంటి లోపాలేంటి వాటిని గుర్తించేసి, విద్యుత్తు రహదారుల్ని ముఖ్యంగా గుర్తించేసి, విద్యన యొక్క ఆవశ్యకతను గుర్తించేసి, దానికి ప్రోత్సాహానికి వాజ్పేయి గారికి చెప్పి ఒప్పించి ఈరోజు భారతావని ఇలా పురోగతి సాధించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన పాత్ర అనేది అందరూ గుర్తించుకోవాలి. ఉమ్. విస్మరించకూడనటువంటి విషయం అది. ఉమ్. ఇప్పుడు కేంద్రంలో ఇంత కీలకం చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కాబట్టి డెఫినెట్గా విజన్ 2047 అనే ఒక డాక్యుమెంట్ చంద్రబాబు గారు తీసుకొచ్చారు. ఇప్పుడు కేంద్రం చంద్రబాబు గారి సలహాలతోటి ఈయన ఇచ్చేటువంటి విజన్ ఏదైతే ఉందో దీన్ని దేశం మొత్తానికి అప్లై చేయడానికి కొంత ముందుకొచ్చే అవకాశం కూడా ఉండవచ్చాము కదా. నిస్సందేహం ఉంటుంది. ఎందుకంటే 247 అనేది అధికారంలో ఉన్నప్పుడు చేయలే ఆయన. ప్రతిపక్షంలో ఉండగా చేశాడు. 2047 ఆయన అధికారంలో ఉండగా చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాడు. నిస్సందేహం గతంలో కూడా మాట్లాడాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకున్నారు కదా. కరెక్ట్. కాబట్టి ఆయన ఒక దార్శనికుడు. ఆయన మీద చాలా అపవాదులు వేశారు. G20 సదస్సులో పిలిపించుకున్నారు. నాకు తెలిసినంత వరకు ఇన్ని అవమానాలు, ఇన్ని ఆక్షేపణలు ఎదుర్కొన్న రాజకీయ నాయకుడు కూడా లేదు ఇంతవరకు. కారణం ఏంటంటే ఆయన మెతక వైఖరి. ఇందాక నేను చెప్పినట్టు ఆయన మెతక వైఖరి. ఇప్పుడు నా ఇదేంటంటే కేంద్రంలో కీలకంగా వ్యవహరించడం అని అంటే ఒక ఎన్డీఏ పక్షంగా కీలకంగా వ్యవహరించడం కాదు, పాలసీ మ్యాటర్స్లో కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. నిస్సందేహంగా ఉంటుందండి. ఇందాక చంద్రబాబు గారు మాట్లాడుతూ ఎన్డీఏ పక్షాల భేటీలో మనం ప్రపంచంలో నంబర్ 1 ఆర్ నంబర్ 2 పొజిషన్స్లో ఉండాలి అని ఆయన ఆ ఎంపీలందరికీ దిశానిర్దేశం చేసినటువంటి మాట. ఇలా దిశానిర్దేశం చేయడానికి కూడా చంద్రబాబు రేపు దేశంలో కీలకమయ్యే అవకాశం ఉంటుందేమో కదా. నిస్సందేహంగా ఉంటుందండి, అనుమానమే లేదు. ఎందుకంటే ఈరోజు చాలామంది ఒక రకంగా ఆయన మీద కోపానికి కారణం కూడా గతంలో అదే. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ప్రపంచ దేశాలు ఇలా గుర్తించినయి కరెక్ట్ అనే కోపం కూడా ఉందనేది వాస్తవం. ఈరోజు చాలా మంది దాన్ని జలసీగా ఫీల్ అయినా కూడా అది అనేది నిస్సందేహంగా వాస్తవం. ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. రేపొద్దున చాలా మంది కూడా చాలా సన్నాయి నొక్కుతున్నారు. ఆయన ఈ అప్పులు ఎలా తీరుస్తారు, ఈ వాగ్దానాలు వేస్తారని చెప్పి. సంపదను ఎలా సృష్టించాలో తెలిసిన వ్యక్తి, దాన్ని సంక్షేమానికి ఎలా ఉపయోగించాలో తెలిసిన వ్యక్తి. చిన్న ఉదాహరణ చెబుతాను గోపి గారు. 3,63,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులో తీసుకొచ్చేసి సంక్షేమాలు ఇస్తాను అంటూ చెప్పింది సంక్షేమాలు ఇచ్చింది 2,75,000 కోట్ల రూపాయలు. విద్యుత్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 8 సార్లకు పైగా 9 సార్లు పెంచారు. 9 సార్లు పెంచారు. 9 సార్లు పెంచారు. 200 రూపాయల లోపు వచ్చేది ఈరోజు 2,000 రూపాయలు వచ్చింది. అంటే 10 రెట్లు పెరిగింది. ఈ సంపద అంతా ఏమైందండి? మరి విద్యుత్తును ఒక్కసారి కూడా పెంచలేదు కదా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో. రహదారుల నిర్మాణం పూర్తి చేశారు కదా. ఎక్కడా లేనట్టుగా భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక రాష్ట్రంలో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు నిర్మించడం కూడా జరిగింది కదా. టిట్కో ఇళ్ళు కట్టడం కూడా జరిగింది కదా. మరి ఇవన్నీ చేసి రైతులకు రుణమాఫీ 16,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కూడా కొంతవరకు అన్ని చేయలేకపోయినా కొంతవరకు చేయడం కూడా జరిగింది కదా. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం డెఫినెట్గా చెప్పుకోవచ్చు. ఆ రోజు మే 4న ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి. జూన్ 4న స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయినాయి. అవును. ఎప్పుడైతే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నాం అని ఒక హోప్ కల్పించారో నెక్స్ట్ డే 13 లక్షల కోట్ల రూపాయల లాభాలు స్టాక్ మార్కెట్లు వచ్చాయి దేశంలో. అవును. సో అంటే నేనేమంటున్నానంటే దాన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే
ఒక హోప్ దేశానికి దొరికింది, నిస్సందేహంగా ఒక సుస్థిరమైన ప్రభుత్వం నడుపుకోవడానికి అవకాశం దొరికింది అనేది నేను చెప్పబోతున్నాను. దీనికి అడ్డుపడుతున్నానండి నేను. ఉమ్, సుస్థిర ప్రభుత్వం మోడీ గారుని నేను వేరే విధంగా అంటలేదు. ఉమ్, మోడీ గారు ఉండా కూడా గత 5 సంవత్సరాలు ఆయనే కదా. అవును. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను పొత్తు ధర్మాన్ని విస్తరించట్లేదు, ఎన్డీఏలో ఉన్నాను అన్న తర్వాతే ముదుపరులు ఆ విధంగా మళ్ళీ ముందుకు వచ్చారనేది నేను భావిస్తున్నాను. ట్రేడింగ్ కారణం ఒక దార్శనికుడి యొక్క ఆలోచన విధానాలు రేపు మోడీ గారు కూడా అమలు చేయబోతారు, మన భవిష్యత్తుకి ఇది మేలు జరుగుతుందని వాళ్ళు భావించబట్టే కదా. పారిశ్రామికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని వాళ్ళు భావించబట్టే కదా. ఇన్ని కారణాలు ఉన్నాయి దాంట్లో. అంటే ఈ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగువానిగా పుట్టడం తెలుగు వాళ్ళ అదృష్టం అయితే, రాజకీయంగా ఆయన దురదృష్టం. ఇదే ఉత్తరాదిని కనుక పుట్టి ఉండటైతే ఈరోజు భారతదేశం దురదృష్టం కూడా. అదే కనుక ఆయన ఇట్లా ఈ 14 సంవత్సరాలే దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఉన్నట్టయితే మీరన్నట్టు ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, లేకపోతే దేశం మిగిలిన దేశాలతో కావచ్చు సరిసమానంగా ఉండగలిగేది. ఆయన ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఏం అవసరాలు తీరాలి అంటే మనం ఏమి వృద్ధి చేయాలి, ఏమి మనం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచించుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు, కోట్లు కూడు పెడుతున్నాయి. ఈరోజు కోట్లు కూడా పెడుతున్నాయి. అది ఇప్పుడు మనం ఒకసారి అవతల వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆయన్ని కించపరచాలని, ఆయన ప్రభ పెరగకుండా ఉండాలని మాట్లాడారు తప్ప ఆయన మాటల్లో విశ్వనీయత ఉందా లేదా, అది వాస్తవం ఉందా లేదా అని ఆలోచించలేదు కదా జనాలు కూడా. ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కుటుంబాలతో సహా వచ్చి విదేశాల్లో ఉన్నవాళ్ళు నెల 15 రోజులు ముందుకు వచ్చి ఈ రాష్ట్రం బాగుండాలి అంటే మీరు ఏం చేయాలని చెప్పని ప్రజల్ని చైతన్యపరిచి ఈరోజు ఈ యొక్క విజయాన్ని అందించింది. విదేశాల్లోనూ బయట ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత తోడ్పాటు అందించారు. ఎవరిని చూసి? నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని చూసి. ఇది ఆయన్ని పొగట్టానికి నేను మాట్లాడట్లేదు. ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ప్రజలు గుర్తించిన విధానాన్ని చెబుతున్నాను నేను. రేపు ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రజలు అనుకున్న, ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలు, ఆశలు ఏదన్నా కొంత నెరవేర్చలేని పరిస్థితులు వస్తే మీరు ఆ రోజు కూడా ఇదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని నిలదీసే ప్రయత్నమే చేస్తారు? నిస్సందేహంగా గతంలో నిలదీశాను, మళ్ళీ ఇప్పుడు కూడా రేపు పొద్దున ఏదన్నా జరిగితే. ఇప్పుడు ప్రజల కోసం పోరాడాలని ఎన్నుకున్నామే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపము, ఇంకోటి మీద కోపము కాదు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పటికి ఇందాక నేను అదే అన్నాను, చంద్రబాబు నాయుడు గారు మారారంటానికి రేపు పొద్దున కొన్ని బాధ్యతలు మిగిలిన వాళ్ళు కూడా అప్పచెప్పాలి. ఇంతకుముందు నేను ఇది చేశాను ఆయన చెప్పేవాడు, చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పడానికి చాలా మంది నియమించండి, చేయించాలి, వాళ్ళ చేత చేయించండి. మీరు ఒక్కళ్ళే పని చేస్తే ఎలా? అలా చేస్తారనేది నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.